డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం డిసెంబర్ 17, 2024. దేవుని నుండి ఒక సూచన. మత్తయి 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈనాటి దైవాంశము: వర్షము కురిపించువాడు. యోబు 5:10. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. దాదాపు 36-37 సంవత్సరముల క్రితం నాటి విషయం ఇది. ఆ రోజు ఆదివారం. వర్షాకాలం కాబట్టి పొద్దుటి నుండి వర్షం పెద్దగా వస్తోంది. ఉదయం 10 గంటలు దాటి 11 గంటలు కూడా అయ్యింది, కానీ వర్షం తెరపి ఇవ్వలేదు. చర్చి గంట 10 గంటలకే మ్రోగింది, కానీ మా క్రిస్టియన్ కాలనీలో ఇంకా ఎవ్వరు కూడా వారి వారి గృహాల నుండి బయటికి రావడం లేదు. కారణం, వర్షం పెద్దగా కురుస్తోంది. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా గొడుగు పెట్టుకొని ఇండియా మిషన్ మిషనరీ గారైన జిల్లెటయ్య గారు మరియు ఆయన సతీమణి గారు మా ఇంటికి వచ్చారు. చర్చికి ఇంకా ఎవ్వరూ రాలేదు ఎందుకమ్మా అంటూ అడిగారు. మేము వర్షం తగ్గడం లేదు కదా అయ్యగారు అని జవాబిచ్చాము. అందుకు ఆయన మాతో, దేవుడు కనికరించి మనకు తగిన కాలంలో వర్షాన్ని కురిపిస్తున్నందుకు మనం ఆయన మందిరంలో చేరి దేవుణ్ణి స్తుతించాలి గాని ఇలా గృహాలలో నుండి బయటికి రాకుండా ఉంటారా అని ప్రశ్నించారు. నిజంగా ఆ సమయంలో మేమందరం సిగ్గుపడి తలదించుకున్నాం. ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ద్వితీయోపదేశకాండము 11:14. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. దేవుడు మనందరినీ దీవించి దేవుని గొప్ప కార్యములను గ్రహించి ఆయనను కొనియాడుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మహాఘనుడా, మహోన్నతుడవైన దేవా, నీవు ఆకాశమును మేఘములతో కప్పుచు భూమి కొరకు వర్షము సిద్ధపరచుచున్నందుకు నీకు వందనములు. నీ ఆశ్చర్య కార్యములను గ్రహించుటకు మాకు నీ కృప నిమ్ము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.